హాయ్ అండి. ఈరోజు మీకు డిఫరెంట్గా మొక్కజొన్న పిండితో కారపూసని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బయట కొనుక్కొచ్చిన పిండి కాదు, పిండి మరపట్టించుకున్నామండి. ఈ పిండిలో అన్ని పప్పులన్నీ ఉంటాయండి. మినపప్పు, పెసరపప్పు, బియ్యము, శనగపప్పు అన్నీ యాడ్ చేసి పిండి పట్టించాము మొక్కజొన్నలతో పాటు. మల్టీగ్రెయిన్ పిండిలాగా అండి, అన్ని పప్పులు ఉంటాయి దీంట్లో. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు శనగపిండిని ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి ఇలా మొక్కజొన్నలతో చేసుకొని తినండి, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మనం బియ్యం శనగపిండితో కారపూసను చేసుకుంటాం కదండి, ఆ కారపూస కంటే టేస్ట్ ఈ మొక్కజొన్న పిండితో చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలోకి పిండి తీసుకోండి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి. 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. ఒక స్పూను వాము అండి, 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు కూడా మీ ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేటట్టు ఫస్ట్ బాగా కలుపుకోండి. సాల్టు, కారం, వాము అన్నీ వేసాం కదండి, అవి ఒకసారి కలిపేసుకొని పిండి మొత్తం ఒకసారి చూసుకోండి. సాల్టు, కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోద్దండి పిండిలో. అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు పిండి ఎక్కువగా ఉంటే కొంచెం కొంచెం పిండినైనా వాటర్ పోసుకొని కలుపుకుంటూ కారపూస అనేది చేసుకోవచ్చండి. లేకపోతే ఒకటేసారి పిండి మొత్తం కలిపేసి పెట్టుకొని కారపూసని చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని వాటర్ పడితే అన్నీ ఒకసారి చూసుకొని, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని ఒక ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి పెట్టేసుకొని, ఆల్రెడీ నేను ఒక బాండీలో ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది. నా దగ్గర కారపూస వేయడానికి ఇది ఉందండి. ప్లేట్స్ వస్తాయి కదండి, సన్నవి లావువి ప్లేట్స్ వస్తాయి కాబట్టి మీకు ఏ కారపూస సైజు ఎలా కావాలో, సన్నగా కావాలంటే సన్నది, లావుది కావాలంటే లావుది పెట్టేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకోవాలండి. పిండి ముద్దను తీసుకొని పొడవుగా చేసుకొని కారపూస వేసుకునే దాంట్లో పెట్టేసుకోవాలి. మీ దగ్గర కారపూస గిద్దెలు ఉన్నా సరే దాంతో అయినా చేసుకోండి, దాంతో అయినా వస్తుంది. ఇలాంటిది ఉన్నా దీంతో అయినా చేసేసుకోండి. ఇప్పుడు పిండి పెట్టేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలండి. క్యాప్ అనేది గట్టిగా పెట్టుకోండి, గట్టిగా లేకపోతే మధ్యలో వేసేటప్పుడు ఊడిపోతుందండి. అందుకే ఒకసారి చెక్ చేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం పిండి వేస్తే మనకు ఆయిల్ వేడైంది లేదు తెలుస్తుంది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం వేసిన పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కారపూసని వేసేసుకోవటమే అండి. కారపూస వేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో ఉంచకండి, వేడి తగిలి కారపూస వేసేటప్పుడు చేయికి బాగా వేడి తగులుతుంది. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. మీరు కారపూసని కళాయిలో వేయగానే తిప్పేయకండి, కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. కారపూస కాలిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే ఆ పొంగు అనేది తగ్గిపోతుందండి. పొంగు చూడండి తగ్గిపోయింది అంటే కారపూస కాలిందండి. ఇప్పుడు దీన్ని రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపు కూడా తిప్పుకుంటే మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవటమే అండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ఏమన్నా కారపూస కానీ ఏమన్నా ఉంటే కళాయిలో వేరే గరిటె తీసుకొని దాంతో తీసేయండి, లేకపోతే నల్లగా అవుతాయి. ఇప్పుడు సెకండ్ టైం కూడా పిండిని అలా ముద్దలాగా చేసుకొని కారపూస వేసే దాంట్లో పెట్టేసుకోవాలండి. ఒకటేసారి పిండిని నిండా పెట్టేసుకోండి. అప్పుడు ఒక 2-3 టైమ్స్ కారపూసని వేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ మాత్రం గట్టిగా పెట్టుకోండి. ఇప్పుడు కారపూసని అలా కళాయిలో వేసేసుకోవడమే అండి. ఈ విధంగానే అన్నీ వేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా బాక్స్లో చాలా యూజ్ అవుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. ఇదే విధంగా అన్నిటినీ వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పిండిని నిండా పెట్టుకోవటం వల్ల ఒక 2-3 సార్లు వేసుకోవచ్చండి. అదే సగం సగం పెట్టేసుకుంటే ప్రతిసారి ఓపెన్ చేసుకొని పిండిని పెట్టుకుంటూ ఉండాలండి. ఇలా కారపూసని తీసిన తర్వాత మిగిలిన దాన్ని కూడా తీసేసుకోండి ఎప్పటికప్పుడు. ఇలానే పిండి మొత్తాన్ని కారపూసలాగా చేసేసుకోవటమే అండి. చాలా ఈజీ అండి. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మొక్కజొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి కారపూస టేస్ట్ చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది. కారపూస విరిగిపోకుండా చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి. మనం మొక్కజొన్న పిండితో పాటు అన్ని పప్పులు వేసి పిండి పట్టించుకున్నాం కాబట్టి జిగురు ఉంటుందండి పిండిలో. అందుకే కారపూస విరిగిపోదు. చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కారపూస చక్కగా ఇలా రౌండ్గా వస్తే మనకి ఎంతో టైం పట్టదండి. చాలా తొందరగా చేసేయచ్చు. అదే విరిగినట్టు వచ్చినట్టయితే మనకు చాలా టైం పడుతుందండి. ఇలానే పిండి మొత్తాన్ని కారపూసలాగా చేసుకోవడమే అండి. బయట మనం తెచ్చుకునే మిక్చర్ వాటికంటే ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుంటే టేస్ట్ హెల్త్కి హెల్త్ అండి. చూడండి కారపూస అనేది ఎంత బాగా వచ్చిందో. మంచిగా రౌండ్ షేపుల్లో చాలా క్రిస్పీగా వచ్చింది. కారపూస ఎంత క్రిస్పీగా వచ్చిందో చేతులతో ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.